శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మా నమస్తే అన్న. నమస్తే. అమ్మ గరకపాటి లాంటి వారు ఏం చెప్తున్నారంటే శివుడికి నీళ్ళతో అభిషేకం చేస్తే సరిపోతుంది, అన్ని అభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారమ్మ. శివ అభిషేక రహస్యం ఏంటి? శివుడు అభిషేకం ఎందుకు అంటే గంగని పైన పెట్టుకున్నాడు. మీరు చూస్తే ఆ లింగానికి అభిషేకం ఎందుకు చేయాలి అని అంటే అది అగ్నితత్వం. ఆ అగ్నితత్వం అవడం వల్ల ఈవెన్ మీరు చూస్తే ఇంట్లో బ్రాహ్మణ స్త్రీలకి మడిబట్ట అని కూడా చెప్పారు. ఆ మడిబట్ట ఎందుకు అని అంటే వాళ్ళ లోపల మంత్రం ఎప్పుడైతే చదువుతున్నావో అగ్ని అన్నది పుడుతుంది. ఎక్కడి నుంచి అంటే నాభిస్థానం నుంచే ఆ అగ్ని, అదే రుద్రస్వరూపం, ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపమైన రుద్రుడు చల్లపరచడానికి, అందుకే శిరస్సు మీద గంగను పెట్టుకున్నాడు అంటే అర్థం ఏమిటి అంటే ఆ చల్లదనం. ఎందుకు అని అంటే వేడి ఎప్పుడైతే ఆ ఉద్భవిస్తోందో ఆ అగ్ని అన్న దాన్ని ఎప్పుడైతే చల్లపరుస్తున్నామో అదే పూర్తిగా జ్ఞానాగ్ని కింద మారిపోతుంది. ఎందుకంటే శివుడు అంటేనే చాలా గొప్ప జ్ఞానం. అలాంటి జ్ఞానం శక్తితో కనుక కలిస్తే ఏమవుతుంది అని అంటే ప్రపంచానికి చాలా 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 గొప్ప అంటే మంచి జరుగుతుంది. దానికే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ సృష్టి అంతా నడుస్తుందంటే ఆ శివపార్వతుల యొక్క గొప్పతనమే. కాబట్టి ఆయన గంగని గంగ ఎందుకు పోయాలి అని అన్నప్పుడు ఆ గంగాజలం అంటే ఏదైనా నీరు ఎందుకు పోస్తున్నాం, ఆ నీటిలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ఉందో అది జ్ఞానశక్తితో ఎప్పుడైతే కలుస్తుందో. ఎందుకంటే మీరు ఇళ్లల్లో కూడా చూస్తారు నార్మల్గా చాలామంది చాలా స్పీడ్గా పనిచేస్తారు. అంటే ఒక పని వాళ్ళకి ఇచ్చామనుకోండి, అందరికీ ఒక గంట పడితే వీళ్ళకి 5 minutesలో అయిపోతుంది. అంటే ఏంటి అంటే వీళ్ళలో ఏ స్కిల్స్ ఉన్నాయి? ఆర్గనైజరీ స్కిల్స్ ఉన్నాయి. కానీ చూడండి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అలా స్పీడ్గా చేసేవాళ్ళు వాళ్ళలో జ్ఞానశక్తి లేనప్పుడు అన్నీ ఏం చేస్తూ ఉంటారు, కిందన డుబుక్ వదిలేస్తూ ఉంటారు. అంటే ఏది పట్టుకుంటే అది వదిలేస్తూ ఉంటారు, లేకపోతే తన్నుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ గాబరా ఎందుకు వస్తుంది? ఇంత ఆర్గనైజింగ్ స్కిల్స్ క్రియేటివిటీ ఉన్నప్పుడు అని అంటే అక్కడ లేని శక్తి ఏంటి అంటే జ్ఞానశక్తి. దాన్ని ఎలా ఆర్డర్లో పెట్టుకోవాలో తెలియట్లేదు. తెలియక ఏమవుతుంది, కంగారు వస్తుందన్నమాట. ఎప్పుడైతే పూర్తిగా జ్ఞానశక్తి మాత్రమే ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఓ చోట కూర్చుని ఏం చేస్తారు, కదలకుండా ఉండే పనులన్నీ చక్క పెడుతూ ఉంటారు. కానీ ఒకే చోట కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి అవదు. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పనిలో ఎలా చేయాలో నేను చెప్తూ ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, అప్పుడు మీకు షేర్ చేసుకుంటే అదే పని ఏమవుతుంది, పెద్ద పని ఉన్నప్పుడు చిన్న పనిలా మారుతుంది. ఇద్దరు కలిసి చేస్తే, ముగ్గురు కలిసి చేస్తే అంటే ఏంటంటే మనకి ఎంత పని ఉందో దాన్ని బట్టి మనం మాడ్యూల్ లెక్కలో చేసుకోవాలి. అంతేకాని ఆ పని ఎలా చేయాలో చెప్పి నేను కూర్చుంటే ఆ పని మొత్తం మీరు చేయడానికి ఏమవుతుంది, టైం అన్నది ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ జ్ఞానశక్తి ఉంది కానీ ఏం లేదు, క్రియాశక్తి లేదు. సో క్రియాశక్తి జ్ఞానశక్తి రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మాత్రమే ఏమవుతుంది అంటే సృష్టి మొత్తం చాలా గొప్పగా రన్ అవుతుంది. అది మనకి చెప్పడానికే అక్కడ ఏంటి అంటే జ్ఞానశక్తి శివయ్య అయితే క్రియాశక్తి. ఆ నీళ్లు పోయడం ద్వారా ఏమవుతుంది అంటే ప్రతి క్షణం ఆ క్రియాశక్తి అన్నదాన్ని మనం పెంచడమే కాకుండా నీటికి ఇంకొక లక్షణం ఉంది మీరు చూస్తే. అంటే అక్కడ శివుడికని కాదమ్మా, ఏ దేవుడికైనా సరే మీరు అది ఇప్పుడు చూడండి, విష్ణు అలంకార ప్రియుడు అంటున్నారు, అమ్మవారు అలంకార, అక్కడ ఏదైనా సరే అక్కడి నుంచి మనం చేయాల్సింది ఏంటి అంటే నేర్చుకోవడమే. వాళ్ళు ఆ నేర్చుకోవడానికే అది చూపిస్తున్నారు. అంతేకాని శివుడికి నీళ్లు పోయకపోయినా ఏం పర్వాలేదు. ఏమిటి అంటే మొత్తం ఏమంటారు, అన్నమాచార్యుల వారు చెప్తారు కదా, ఆ గంగా జనకునికి ఆర్ఘ్యపార్ఘ్య అర్ఘ్యములు ఆచమనీయములు అని చెప్పేసి. అంటే గంగను పుట్టించిన వాడికి మళ్ళీ మనం గంగను పొయ్యాలా అని అన్నప్పుడు నిజంగా అది మన కోసం మనం చేస్తున్నది. ఎందుకంటే మనం తెలుసుకోవడానికి మనం చేస్తున్నది. ఏ పూజ చేసినా సరే మనం నేర్చుకోవడానికి చేస్తున్నది మాత్రమే. అంతే తప్ప మనం ఏం నేర్చుకోకుండా పూజ చేస్తే ఆ పూజ వల్ల ఏమవుతుంది, ఫలితం అయితే. ఎందుకంటే అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి. ఆ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి అంటే ప్రతి క్షణం అభ్యాసమే. అంటే పూజ కూడా అభ్యాసమే మనకి.
ఆ నీళ్లు పోస్తున్నావు అంటే క్రియాశక్తితో జ్ఞానశక్తిని కలుపుకో అని చెప్తున్నాడు శివుడు. చెప్పిన తర్వాత నీటికి ఇంకో లక్షణం ఉంది చూడండి, అది ఎప్పుడు పారుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు చూస్తే ఎక్కడైనా పోయండి అది అలా స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అవి పారుకుంటూ వెళ్తే పాతది వెళ్ళిపోతుంది, కొత్తది వస్తుంది. అంటే ప్రతి క్షణం నువ్వు ఎవరి కింద మారాలని చెప్తోంది నీరు? క్రియేటర్ కింద మారాలి. అంటే నీలో ఉన్న క్రియేటివిటీని ఏం చేయమని చెప్తోంది? బయటికి తీ. ఎందుకంటే మీరు కనుక ఒక పని కరెక్ట్గా చేయడం మొదలుపెట్టారు అంటే ఇష్టంగా, మీలో ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ఆ క్రియేషన్ అన్నది వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి, ఇది వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ప్లాన్ కూడా మీకు అంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదని మీకు ఎప్పుడు అనిపిస్తుందో నెక్స్ట్ ఏం చేయాలో మీకు తెలిసిపోతుంది. అంటే ఇదంతా ఏమిటి అని ఒకసారి ఆలోచించుకుంటే ఆ నీరు మనకు అది తెలియచేస్తుంది. అది ఆయన చెప్తుంటా. అంటే ఆయన ఇచ్చే జ్ఞానం కాబట్టి శివయ్య ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. అందుకే మనం నీళ్లు పోస్తున్నాం అక్కడ. ఇంకొకటి అక్కడికి వెళ్ళేసరికి నీటికి ఇంకోటి పారుకుంటూ వెళ్ళిపోవడం మీరు చూస్తే. అంటే ఏంటి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే లీడర్షిప్ క్వాలిటీస్లో ఏం చేయాలి, నీకు నువ్వే ముందుకు తీసుకెళ్ళాలి నువ్వు అనుకున్న ప్రాజెక్ట్ని. ఎవరో వస్తారు, వివేకానంద్ కూడా చెప్తారు మీరు వింటే, ఏమని అంటే ప్రపంచం బాధ్యత అంతా నీ భుజాల మీదే ఉందనుకోవాలి అని. మొత్తం అంతా నేనే మొయ్యాలని అనుకోవాలి తప్ప వీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారా, వాళ్ళు వచ్చి, ఈ సృష్టిలో ఎవరు హెల్ప్ చేయకపోయినా నేను చేయాలనుకున్న పని మాత్రం ఖచ్చితంగా ఎవరు పూర్తి చేయాలి? నేనే పూర్తి చేయాలి. కానీ టైం వచ్చే వరకు వెయిట్ చేస్తూ దానికి సంబంధించినవే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళడం ద్వారా ఏమవుతుంది, మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాము. అది మనకు అర్థం అవ్వాలని ఇక్కడ. అంటే ఆ సాధించే శక్తి ఏదైతే ఉందో అది నీటిలో ఉంది. ఎందుకు మీకు ఇన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పక్కర్లేదు. శివుడికి నీళ్లు పోయడంలో మనం ఎంత నేర్చుకుంటాం అంటే, మీరు మామూలుగా చాలా చిరాగ్గా ఉన్నారనుకోండి, ఇంటికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసుకోగానే మనం ఏమైపోతాం? ఫ్రెష్గా అయిపోతాం, చాలా ప్రశాంతంగా. అంటే ఆ నీటిలో ఏముంది? ప్రాణశక్తి ఎక్కువ ఉంది. ఆ ప్రాణశక్తి క్రియాశక్తి అది మనకు అర్థమయ్యేటట్టు చెప్పడమే అక్కడ అభిషేకం అంటే. ఆ శివుడికి నీళ్ళే పోయాలి అని, నీళ్లు పోసినా చాలు అంటే చాలామంది ఏమంటారంటే శివుడు బోళా శంకరుడు అండి, ఏమిచ్చినా. శివుడు కాదు, ఏ దేవుడైనా ఏది ఇచ్చినా ఓకే. అదే కదా కృష్ణుడు కూడా చెప్పాడు. ఏమన్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వేమి ఇవ్వద్దు, ఈ జస్ట్ ఏం చేయాలి మనం ప్రేమగా. ఎంత ప్రేమగా ఉంటామో అంటే, ప్రేమ అంటే ఇక్కడ ఏం లేదు, దేవుడితో ఎంత ఇష్టంగా ఉంటామో అక్కడి నుంచి అంత లెర్న్ చేస్తాం. ఎందుకంటే మనం చేస్తున్న పూజే నేర్చుకోవడం కోసం. అది మనకు అర్థమయ్యేటట్టు చెప్తాయి ఇక్కడ నీళ్ళు. అందుకనే ఆయన నీళ్ళు, ఎందుకంటే శివుడు అంటే గురువు కాబట్టి ప్రతి క్షణం మనకి ఏమిస్తూ ఉంటాడు ఆయన? జ్ఞానాన్నే ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ జ్ఞానమే ఇక్కడ నీళ్ళు. అదొక్కటే కాదు, మీరు చూస్తే ఆయనకి బిల్వ పత్రాలు ఇష్టం అని అంటారు. ఆ బిల్వ పత్రాలు ఎన్ని దళాలతో ఉంటాయంటే 3 దళాలు. అక్కడ కూడా జ్ఞానమే. ఏమిటి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, అవే 3 కళ్ళు. మనం ఏం చేస్తూ ఉంటాం అయితే భూతకాలం లేదా భవిష్యత్ కాలంలో ఉండి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అందుకే శివయ్యని కాలస్వరూపుడు. ఆ కాలస్వరూపుడైన శివుడు ఎక్కడున్నాడు అంటే ఆజ్ఞాచక్రంలో ఉన్నాడు. ఆ ఆజ్ఞాచక్రం కనుక ఓపెన్ చేస్తేనే ప్రెజెంట్ టెన్స్ అంటే అర్థమవుతుంది. ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు అర్థమైందో అందుకే దాన్ని ఆజ్ఞ. నువ్వేం చెప్తే అదే కమాండ్ అయిపోతుంది ప్రకృతికి. ఆజ్ఞ అంటే అదే అర్థం. మనం ఏం చెప్తే అది కమాండ్ అయిపోతుంది. మనం దాన్నే భవిష్యవాణి. వాళ్ళకి అన్నీ తెలుసు అని అంటారు చూసారా. ఏంటి తెలియడం అంటే, ఎప్పుడైతే భూతకాలం భవిష్యత్ కాలాన్ని వదిలేసామో వర్తమాన కాలంలో ఉండడం మొదలుపెట్టామో, ఇదంతా ఎవరి ద్వారా సాధ్యం అంటే సాధన ద్వారానే. ఆ సాధన ఎవరు అంటే శివయ్య. ఆయన ఎక్కడుంటారు అంటే ఆజ్ఞాచక్రంలో ఉంటారు. ఉండి మనకి ఏం చేస్తూ ఉంటారు అంటే వర్తమాన కాలం విలువ తెలియచేస్తూ, వర్తమానంలో ఎంత బాగా ఉండగలుగుతామో అంత జ్ఞానాన్ని మనమే సంపాదిస్తాం. ఎందుకు అంటే అబ్జర్వేటరీ స్కిల్స్ అని అంటారు. అవి ఎప్పుడు ప్రతి క్షణం ఉండాలి. అంటే మనం ఇక్కడ కూర్చుంటాం, ఈ రూమ్లో ఉన్న ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయాలి. మనం ఇక్కడ ప్రతి దాని నుంచి ఒకటి నేర్చుకోవాలి.
వచ్చామా, వెళ్ళామా, తినేసామా అది కాదు. మనం ప్రతి క్షణం ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి. అదే ఆ అభిషేకం మనకి తెలియచేస్తుంది. అదే బిల్వపత్రార్చన కూడా మనకి తెలియచేస్తోంది. కాబట్టి అక్కడ ఏ పూజ చేసినా సరే ఈ దేవుడు, ఆ దేవుడు అని కాదు. మనం ఒక పూజ చేసామంటే ఆ పూజ నుంచి నేర్చుకోవడం. ఎంత నేర్చుకుంటామో అంత అబ్జర్వేటరీ స్కిల్స్ పెరుగుతాయి. ఎంత అబ్జర్వేటరీ స్కిల్స్ పెరుగుతాయో అంత బాగా ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని మనం అబ్జార్బ్ చేసుకోగలం. అదే నీరు తెలియచేస్తుంది మనకి. చూడండి, నీటిని ఎప్పుడైనా మీరు పోసారనుకోండి, స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవ్వడమే కాదు, మన పైనుంచి కిందకి వెళ్ళిపోతుంది. ఎంత వెళ్ళిపోయినా సరే మీకు చాలా అంటుకుని కూడా ఉండిపోతుంది. మీకు అర్థమైందా? ఆ అంటుకుని ఉండిపోతుందంటే అర్థం ఏమిటి? జ్ఞానం పెంచుకోమని. అందుకని స్నానం చేస్తున్నప్పుడు మంత్రస్థానం అని అంటారు. ఏదో ఒక మంత్రం చదువుకోండి. ఆ మంత్రం ద్వారా ఏమవుతోంది? ఈ ఈ నీటితో అంటే ఈ స్థానానికి నిజమైన విలువను మనం చేకూర్చుకుంటున్నాం. ఆ ఉత్తి స్నానం చేసేసి నేను ఫ్రెష్‌గా అయిపోయానండి అంటే అది కాదు కదా! ఎందుకు అనంటే ఎప్పుడూ ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మంత్రస్థానం. అందుకనే అక్కడ శివుడికి పోస్తూ మనకేం నేర్పిస్తున్నారు? నువ్వు రోజు మంత్రస్థానం చేయి. అంటే అన్నీ నేర్చుకోవాల్సిందే అమ్మా. అలా నేర్చుకుంటే మాత్రమే పూజలో మనం బయటున్న అన్నిటి నుంచి నేర్చుకోగలుగుతాం. లేకపోతే ఏమనిపిస్తుంది? వీళ్ళంతా, వాళ్ళంతా అందరూ మనకంటే తక్కువే. కానీ వీళ్ళందరి నుంచే నేను నేర్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరే నాకు గురువులు ఇక్కడ. అది అర్థమయ్యేటట్టు చెప్పేదే అక్కడ శివలింగం. ఈ నీళ్లు ఇవన్నీ ఇవి చెప్తుంటే అంటే చూడండి, అక్కడ వాడిన ప్రతి పదార్థం ఒక్కొక్కటి నేర్పిస్తుంటే శివయ్య ఏం నేర్పిస్తున్నాడంటే మొత్తం అంతా ఉన్నది నేనే, నన్నే చూడు అని నేర్పిస్తున్నారు. అందుకని పూజ చేస్తున్నాం.